హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, హైదరాబాద్. ఈరోజు చాలామంది మగవాళ్ళకి చూసుకుంటే కనుక వారికోస్ సీల్ అనే ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతున్నారు. అసలు ఈ వారికోస్ సీల్ అంటే ఏంది? ఈ వారికోస్ సీల్కి వారికోస్ వెయిన్స్కి అసలు డిఫరెన్స్ ఏంటి? ఈ వారికోస్ సీల్కి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏం ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి? అసలు ఏ స్టేజ్లో చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలనేది ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. సో వారికోస్ సీల్ అంటే ఏంటి అంటే బీజాల్లో ఉండే రక్తనాళాలు వాపు వస్తే కనుక దాన్ని మనం వారికోస్ సీల్ అంటాం. అదే వారికోస్ వెయిన్స్ అంటే రక్తనాళాలు ఏవైతే కాళ్ళల్లో ఉంటాయో, రెండు కాళ్ళల్లో ఉండే భాగంలో రక్తనాళాలు వాపు వచ్చి మెలికలు తిరగడము, నల్లగా అవ్వడము కాలు, ఇట్లాంటి వాటిని మనం వారికోస్ వెయిన్స్ అంటాం. సో వారికోస్ వెయిన్స్, వారికోస్ సీల్ అనేది డిఫరెంట్. సో ఈ వారికోస్ సీల్ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువసేపు నిల్చోవడం వల్ల కావచ్చు, లేకపోతే బై బర్త్ ద్వారానే కావచ్చు, లేకుంటే రక్తనాళాలలో ఉన్న వాల్స్ డ్యామేజ్ కావడం వల్ల కావచ్చు. ఎక్కువ మోస్ట్ కామన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ కంపారిజన్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ వారికోస్ సీల్ అనేది ఎలా గుర్తుపట్టాలి అంటే ఇనీషియల్ స్టేజ్లో చూసుకుంటే కనుక మైల్డ్ పెయిన్ ఉంటుంది, ఒక రకమైన డ్రాగింగ్ సెన్సేషన్ ఉంటుంది, బీజం అనేది లాగినట్టుగా ఉంటుంది, కొన్నిసార్లు బీజం కిందికి జారినట్టుగా కూడా ఉంటుంది. సో బీజం జారిన బీజం దగ్గర ఉన్న రక్తనాళాలు వెడల్పు అవుతున్నప్పుడు అక్కడ ఒక బ్యాగ్ ఆఫ్ వామ్స్ను ముట్టుకున్నట్టుగా, అంటే ఏదో పురుగులను పట్టుకున్నట్టుగా, వానపాములను పట్టుకున్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది, కొంచెం దగ్గిన చేసిన ఉబ్బుదల ఎక్కువగా ఉంటుంది. ప్లస్ డ్రాగింగ్ పెయిన్, ఒక రకమైన డిస్కంఫర్ట్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. బీజం లెఫ్ట్ సైడ్ ఉంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే లాగినట్టుగా ఉంటుంది. మోస్ట్ కామన్గా చూసుకుంటే కనుక లెఫ్ట్ సైడ్ ఉంటుంది, బట్ రెండు వైపులా వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండు వైపులతో కంపారిజన్ చేస్తే లెఫ్ట్ సైడ్ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనికి ఏజ్ గ్రూప్ అనేది లేదు, ఏ ఏజ్ గ్రూప్కైనా రావచ్చు. మోస్ట్ కామన్గా చూసుకుంటే యంగ్స్టర్స్కి అట్లీస్ట్ అంటే ఒక 14 years to 25-30 years వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళు తెలుసుకుందాం. ఇవి బీజాలు అనుకుంటే కనుక మనకు లోపల రెండు టెస్టిస్లు అనేవి ఉంటాయి, ఒకవైపు ఒకటి ఇంకోవైపు ఒకటి ఉంటుంది. ఈ టెస్టిస్ లోపలనే మనకు శుక్రకణాలు అనేవి తయారవుతూ ఉంటాయి. ఈ శుక్రకణాలను తీసుకుపోయే ఒక ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యూబ్ అనేది ఈ రకంగా ఒక ట్యూబ్ వెళ్తుంటుంది. సో ఈ శుక్రకణాలు ఏవైతే తయారైనాయో ఈ శుక్రకణాలు ఈ ట్యూబ్ ద్వారా మనకు శుక్రకణాలు అనేవి క్యారీ అవుతూ ఉంటాయి పైకి. అయితే ఇవే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ఈ టెస్టిస్ నుంచి చెడు రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, అంటే ప్రతి బాడీలో మనకు మంచి రక్తనాళాలు ఉంటాయి, చెడు రక్తనాళాలు ఉంటాయి. మంచి రక్తనాళాలు గుండె నుంచి రక్తాన్ని తీసుకొస్తాయి, చెడు రక్తనాళాలు అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం కదా, దాన్ని అంటే CO2 నిండిన బ్లడ్ని మళ్ళీ గుండెకు ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంటాయి. అట్లనే సేమ్ ఈ టెస్టిస్ నుంచి కూడా కొన్ని ఛానల్స్ తయారవుతాయి. ఇవి ఒక 10 నుంచి 12 వరకు ఉంటాయి. ఇవి గుండెకి తీసుకొని వెళ్తూ ఉంటాయి రక్తనాళాలు. సో ఈ రక్తనాళాలలో ఎప్పుడైనా కనుక వాల్వ్స్ డ్యామేజ్ అయితే మామూలుగా ఏంటంటే రక్తం అనేది వన్ వే డైరెక్షన్లో పోవాలి. అంటే ఇక్కడ తయారైన రక్తం, చెడు రక్తము పైకి వెళ్తూ అది పోయి ఏమంటారు పెద్ద ఛానల్స్లో కలవాలి. సో అంటే పైకి వెళ్ళిన రక్తం మళ్ళీ కిందికి జారకూడదు, దానికి వాల్వ్స్ అని ఉంటాయి. ఏవైతే ఈ వాల్వ్స్ కవాటాలు పాడైతాయో ఈ రక్తనాళాలు ఏవైతే చెడిపోతాయో ఈ రక్తనాళాలు ఉబ్బిపోతూ ఉంటాయి అన్నట్టు. ఉబ్బిపోయి రక్తం ఇక్కడే ఆగిపోతూ ఉంటుంది. ఈ రక్తం ఆగిపోవడం వల్లనే మనకు ఈ రకంగా వారికోస్ సీల్ అనేది వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఈ వారికోస్ సీల్ రావడానికి ముఖ్య కారణాలు తెలుసుకుందాం. సో వారికోస్ సీల్ ఈ రకంగా వచ్చినప్పుడు ఈ ఏరియాలో మనకు బ్యాగ్ ఆఫ్ వామ్స్ను, అంటే ఏవో వానపాములు ముట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు. సో దీన్ని మనం వారికోస్ సీల్ అంటాం. ఈ వారికోస్ సీల్ లక్షణాలు చెప్పాం కాబట్టి వారికోస్ సీల్ ఉంటే ఏం చేయాలి, ఏ స్టేజ్లో మనం సర్జరీ చేయించుకోవాలనేది మనం చాలా ఇంపార్టెంట్. సో దీనిలో స్టేజింగ్స్ ఉంటాయి అన్నట్టు. అయితే ఇప్పుడు ఈ వారికోస్ సీల్ అనేది చెప్పాం కదా, ఈ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ఈ రక్తనాళాలు దీని చుట్టే ఉంటాయి. ఈ శుక్రకణాలను తీసుకుపోయే ట్యూబ్కి చుట్టే ఉంటాయి, అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి అన్నట్టు, ఒక బంచ్ లాగా ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వారికోస్ సీల్ వలన రక్తం అనేది ఎక్కువ ఆగిపోయి రక్తం అనేది పంప్ కాకుండా లోపలనే దాగి ఉంటుంది. ఈ ఆగిపోయిన రక్తం వల్ల ఏమవుతుందంటే వేడి, మనకు శుక్రకణాలు ఇప్పుడు మామూలుగా టెస్టిస్ బాడీలో లేకుండా బయట ఎందుకు ఉన్నాయి అంటే వేడిని తట్టుకోలేవు, శుక్రకణాలు అనేవి వేడిని తట్టుకోలేవు. అందుకే బీజాలు అనేవి మనకు దేవుడు బయట పెట్టిండు. సో ఈ బయట ఉండడం వల్ల ఏంటంటే మనకు వేడి తక్కువ ఉంటుంది. అదే బాడీలో ఉంటే రక్తం వలన వేడి ఎక్కువ ఉంటుంది, మన రూమ్ అంటే బాడీ టెంపరేచర్ తట్టుకోలేవు. సో అందుకే బయట ఉంటాయి. ఈ శుక్రకణాలు ఏవైతే తయారైనాయో ఆ రాస్తా అంటే ఆ దారియంబడి పోతూ ఉన్నప్పుడు ఆ వేడిని తట్టుకోలేక అందులో ఉన్న శుక్రకణాలు చనిపోయే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల శుక్రకణాల కౌంట్ కూడా తగ్గుతుంది. చాలామందికి వారికోస్ సీల్ ఉంటే శుక్రకణాల కౌంట్ ఎందుకు తగ్గుతుందో తెలియదు, ఇది రీజన్. సో శుక్రకణాల కౌంట్ తగ్గడానికి రీజన్ ఏంటి అంటే ఈ దారియంబడి పోయేటప్పుడు శుక్రకణాలు ఆ వేడిని తట్టుకోలేక చచ్చిపోతూ ఉంటాయి. సో దీనివల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉంటుంది.
అంతేకాకుండా పెయిన్ ఉంటుంది. ఈ 2 సిమ్టమ్సే మెయిన్గా మనకు సఫర్ చేస్తూ ఉంటుంది. ఒక పేషెంట్ వారికోసిల్ ఉన్న పేషెంట్ డాక్టర్ దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఈ 2 రీజన్లు. ఒకటి పెయిన్ వలన వస్తారు, రెండోది ఇన్ఫర్టిలిటీ. పెళ్ళి అవుతుంది, పెళ్ళైన తర్వాత కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళైనా పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టకపోవడానికి సెమెన్ టెస్ట్ చేస్తే, వీర్యం పరీక్ష చేస్తే అందులో వీర్య కణాలే ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఇది ఒక రీజన్. అంతేగాని ఈ రీజన్ వల్లే పిల్లలు పుట్టరని కాదు, ఇది ఒక రీజన్. ఇన్ఫర్టిలిటీలో మెయిన్ రీజన్ ఇది ఒకటే. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీనిలో గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్స్ ఏంటి అంటే గ్రేడ్ 1, 2, 3, 4 అని మొత్తం 3 గ్రేడ్స్ ఉంటాయి అన్నట్టు. సో యూజువల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2కి సర్జరీ అవసరం పడదు. అంటిల్ అన్లెస్ గ్రేడ్ 1, గ్రేడ్ 2లో కూడా అక్కడ డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉండడము, బీజాలు నొప్పి అవుతున్నాయి, బీజాలు లాగినట్టున్నాయి, బీజాలు జారిపోతున్నాయి అన్నప్పుడు మాత్రమే గ్రేడ్ 1, గ్రేడ్ 2కి ఆపరేషన్ అవసరం. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4కి మాత్రం 100% సర్జరీ అవసరం. 100% సర్జరీ అవసరం అంటే ఎప్పుడు అంటే పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే. పెయిన్ లేకుండా వారికోసిల్ చాలామందికి ఉంటుంది. అట్లాంటప్పుడు పెయిన్ లేకుండా సర్జరీ అవసరం పడకపోవచ్చు. బట్ శుక్రకణాల కౌంట్ తగ్గుతుంది అంటే మాత్రం మళ్ళీ సర్జరీ అవసరం పడుతుంది. సో పెయిన్, శుక్రకణాల కౌంట్ తగ్గడం ఈ 2 రీజన్స్ ఉంటే కనుక మనం సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఇప్పుడు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే సర్జరీ ఏదైతే ఉందో మైక్రో వారికోసిలెక్టమీ అంటాం. అంటే చిన్న ఇన్సిషన్లో, అది కూడా ఇప్పుడు బీజం దగ్గరనే చిన్న ఇన్సిషన్ చేసుకుని ఆ ఇన్సిషన్లో నుంచే మనము రక్తనాళాలన్నింటినీ ఏవైతే ఉబ్బిపోయి పనికి రావో ఆ రక్తనాళాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది సింపుల్ సర్జరీ, హాఫ్ అన్ అవర్ సర్జరీ. పేషెంట్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఈవెన్ కుట్లు కూడా వేయకుండా మ్యాక్సిమం 1 or 2 కుట్లే పడే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి బక్కగున్న పేషెంట్కి కుట్లు కూడా వేయాల్సిన అవసరం లేదు. సో ఈ మెథడ్ ద్వారా ఏదైతే మెథడ్ ఉందో దీన్ని మైక్రో వారికోసిలెక్టమీ అంటాం. ఈ మైక్రో వారికోసిలెక్టమీ కాకుండా రెండో మెథడ్ అంటే మోస్ట్ కామన్గా యూజ్ చేసే మెథడ్ ఏంటంటే లాప్రోస్కోపిక్ మెథడ్. అంటే ఇప్పుడు ఇక్కడ మనము ఏదైతే రక్తనాళాలు ఉన్నాయో ఈ రక్తనాళాలు ఇక్కడ 8 నుంచి 10 ఉన్నాయి. మనం ఇక్కడ కనుక ఇన్సిషన్ ఇచ్చినామంటే 8 నుంచి 10 రక్తనాళాలని క్లోజ్ చేయాల్సి వస్తుంది. అదే పైకి వెళ్ళే కొద్ది కల 8 కాస్త 4 అవుతాయి, ఈ 4 కాస్త 2 అవుతాయి, 2 కాస్త సింగిల్ అయిపోతుంది. సో ఒకవేళ లాప్రోస్కోపీలో చేస్తే ఈ సింగిల్ రక్తనాళాలని మాత్రమే క్లోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో లాప్రోస్కోపీ కూడా సేమ్ సుపీరియర్గా ఉంటుంది దీంతో పోలిస్తే. లాప్రోస్కోపీలో కాకపోతే ఏంటంటే జనరల్ అనస్థీషియా ఇవ్వాలి, ఒకరోజు స్టే చేయాల్సి వస్తుంది, అదొక ప్రాబ్లం. బట్ మనం చేసే ట్రీట్మెంట్ రేంజ్లో ఈ వారికోసిలెక్టమీ ఈ ఏరియాలను కట్ చేసేసి 8 నుంచి 10 రక్తనాళాలను క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. దీనివల్ల మనము శుక్రకణాల కౌంట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పెయిన్ తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.